ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. రీసెంట్గా మన ఛానల్ 17K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నారండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అట్లనే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అట్లనే మన ఛానల్లో గార్డెనింగ్, కుకింగ్, హోమ్ టూర్స్ అట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ట్రావెల్ బ్లాగ్స్ కూడా ఉంటాయండి. హోమ్ డెకార్స్ అట్లనే ఇంట్లో ఎట్లాంటివి కొనుక్కోవాలి ఇట్లాంటివన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ ఇస్తూ మన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. చూస్తున్నారు కదా, పరగోల చుట్టూ నేనైతే మధుమాలతి అయితే వేశాను. చాలా బాగా అల్లుకుంటుందండి. అట్లానే ఈ వీడియోలో కంటెంట్ ఏంటంటే, నేను ప్లాంట్స్ ఎప్పటికప్పుడు ప్రాపగేట్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఉంటాను. ఒక ప్లాంట్ కొనుక్కొని దాన్నే మల్టిప్లై చేసుకుంటానండి. సో అవి నేను ఎట్లా మల్టిప్లై చేస్తాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తా. అట్లనే ఈ మధుమాలతి క్రీపర్ గురించి కొంచెం ఇన్ఫర్మేటివ్గా మీకు చెప్పేస్తాను. ప్లీజ్ వాచ్. సో చూస్తున్నారా, మధుమాలతి క్రీపర్కి 3 నేమ్స్తో పిలుస్తారు. ఒకటి రంగూన్ క్రీపర్, అట్లానే రాధా మనోహర్ అని కూడా పిలుస్తారు. కొన్ని ప్లేసెస్లో మధుమాలతి అంటారు. సో ఇవి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుందండి. ఫస్ట్ వైట్ కలర్లో వస్తుంది పువ్వు, తర్వాత మనకి లైట్ పింక్ కలర్లోకి వచ్చి తర్వాత డార్క్ పింక్ షేడ్లోకి మారుతుందనమాట. చూస్తున్నారు కదా, ఇట్లాగా ప్రతి కొమ్మకి మనకి పువ్వులు అయితే వస్తాయి. చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. అట్లాగే వీటి సువాసన కూడా చాలా బాగుంటుంది. మనం పరగోల దగ్గర ఎక్కువ కూర్చుంటాం కాబట్టి సో నేను ఈ ప్లేస్ అయితే ఆప్ట్ చేశాను. అట్లానే నాకు వేరే ఐడియా ఉందండి యాక్చువల్గా ఈ క్రీపర్కి, బట్ నాకు అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు ఏంటనేది నేను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తూ ఉంటాను. సో స్టే ట్యూన్ మై ఛానల్. అట్లనే దీనికి ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే 15 డేస్కి ఒకసారి కౌ మెన్యూర్ కానీ లేకపోతే గోట్ మెన్యూర్ కానీ ఇచ్చేస్తే సరిపోతుంది. అట్లానే దీనికి పెస్ట్ కూడా ఏం అటాక్ అవ్వదండి. అట్లాగే చాలా బాగా గ్రో చేసుకోవచ్చు. ఇయర్ అంతా మనకి బ్లూమింగ్స్ అయితే ఉంటుంది. ఒక్కసారి మనకి ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రిమ్ చేసేసుకుంటే చక్కగా మళ్ళీ కొమ్మలు వచ్చి బ్లూమింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎవరికైనా క్రీపర్స్ ఇంట్రెస్ట్ ఉండి మంచిగా ఇయర్ అంతా మనకి బ్లూమింగ్స్ కావాలి అంటే కనుక ఈ క్రీపర్ అయితే ట్రై చేసేయండి. అట్లానే దీంట్లో సింగిల్ పెటల్ అండ్ డబుల్ పెటల్ 2 ఉంటాయండి. నాదైతే సింగిల్ పెటల్, బట్ డబుల్ పెటల్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అవి ముద్దు ముద్దుగా వస్తాయన్నమాట, గుత్తులు గుత్తులుగా పూస్తాయి. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. బట్ నాకైతే అది దొరకలేదు. ఆన్లైన్లో ట్రై చేయొచ్చు, బట్ అది ఎట్లా వస్తుందో ఏంటో అనేది నాకు అంత ఐడియా లేదు. అందుకనే నేను ఇంకా నార్మల్ నర్సరీలో దొరికితే సింగిల్ పెటల్ అయితే తెచ్చుకున్నానండి. నెక్స్ట్ ప్రాపగేషన్ విషయానికి వద్దాము. నేను ఇక్కడ మనీ ప్లాంట్ అట్లాగే ఫిలిడాండ్రన్లో 2 టైప్స్ ప్రాపగేట్ అయితే చేశానండి. అట్లానే ఫీకస్ కూడా ట్రై చేశాను, బట్ ఫీకస్ అయితే అసలు ఆ లీఫే సరిగ్గా లేదనమాట. సో ఎండిపోతుంది అని చెప్పి నేను కట్ చేసేసి దాన్ని వాటర్లో అయితే పెట్టాను. రూట్స్ అయితే డెవలప్ అవ్వలేదు, బట్ ఎక్కువ రోజులు పడుతుంది అనుకుంటా అండి ఫీకస్కి. సో అదైతే వర్కౌట్ అవ్వలేదు. మనీ ప్లాంట్ అట్లాగే ఫిలిడాండ్రన్ ఈ 2 అయితే వర్క్ అయింది. మీరు ప్రాపగేట్ చేయాలి అనుకుంటే చక్కగా నోట్ పాయింట్స్ దగ్గర మీరు కట్ చేసుకొని వాటర్లో కనుక వేసి 15 డేస్ రోజు విడిచి రోజు నీళ్లు మార్చారంటే కనుక మనకి రూట్స్ డెవలప్ అవుతాయి. తర్వాత మీరు ఇలా మట్టిలో పెట్టుకున్నారనుకోండి, చక్కగా మీకు ఏ ప్లాంట్ అయినా మంచిగా సర్వైవ్ అయిపోతుంది. గార్డెన్ పెట్టిన కొత్తల్లో నేను ప్లాంట్స్ ఎక్కువ కొనేసేదాన్నండి తెలియక. సో మనం ఒక్క మొక్కతో చాలా మొక్కలు చేసుకోవచ్చు అన్న విషయమే తెలియదనమాట. సో అట్లాగే స్పైడర్ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్, ఫిలిడాండ్రన్లో వెరైటీసు, అట్లాగే హ్యాంగింగ్ పార్ట్స్లో కొన్ని ప్లాంట్స్ వచ్చి చాలా ఈజీగా మనం ప్రాపగేట్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, నేను ఇది గోవా నుంచి తెచ్చానండి. చిన్న కొమ్మ తెచ్చి భూమిలో అయితే పెట్టేశాననమాట. అది అట్లా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పటికీ నేను 2 పాట్స్ అయితే రెడీ చేశాను. ఇప్పుడు థర్డ్ పాట్ అండి ఇది రెడీ చేయడం. దీనికి చక్కగా చిన్న వైట్ ఫ్లవర్స్ అయితే వస్తాయన్నమాట. దీని ప్లాంట్ నేమ్ అయితే నాకు తెలియదండి. సో సారీ. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వచ్చేసి వ్యాండ్రింగ్ జూ అండి. ఇది వాటర్లో అట్లాగే సాయిల్లో రెండిట్లో గ్రో అవుతుందనమాట. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. రూట్స్ 2-3 డేస్కే వచ్చేస్తాయి అనమాట. చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. హ్యాంగింగ్ పాట్స్ ఎన్నైనా రెడీ చేసుకోవచ్చు అనమాట వీటితో. చాలా అందంగానూ ఉంటుంది, అట్లాగే చాలా ఈజీ కూడా మెయింటెనెన్స్. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చక్కగా ఎవరి దగ్గరైనా కొమ్మ దొరికితే హ్యాపీగా మీరు నేను చూపించిన విధంగా పెట్టుకోండి, ఈజీగా అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ నేను 4 హ్యాంగింగ్ పాట్స్ అయితే రెడీ చేసేద్దాం అనుకుంటున్నాను అండి. మొన్న ఐరన్ స్టాండ్ ఒకటి ఉంటే అది పెయింటింగ్ చేశాను కదా, నేను ప్రీవియస్ వీడియోలో మీకు పెట్టేశాను. దాంట్లో హ్యాంగింగ్ పాట్స్ పెడదామని చెప్పి అనుకుంటున్నా. వాటికే ఇప్పుడు నేను హ్యాంగింగ్ పాట్స్ రెడీ చేస్తున్నా. సో ఇదొక వెరైటీ అండి.
దీని నేమ్ కూడా నాకు తెలీదు. సో ఇది కూడా ఏంటంటే విపరీతంగా పక్కన పక్కన పిలకలు వచ్చేస్తూ పిలకలు ఎక్కువైనప్పుడు మనం ఏం చేయొచ్చంటే వాటిని ఇట్లాగా తీసి సపరేట్ చేసి మనం హ్యాంగింగ్ పాట్స్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి హ్యాంగింగ్ పాట్స్ అయితే రెడీ అయిపోతాయి. చూస్తున్నట్టయితే ఇక్కడ ఫర్న్, అట్లాగే ఇది 10 o'clock ఫ్లవర్ అంటారండి. అంటే మార్నింగ్ ఇది ఓపెన్ అవుతుందన్నమాట వాటి ఫ్లవర్స్. అది మీకు కొమ్మ దొరికినా చాలండి, ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అట్లాగే టేబుల్ రోసెస్ కూడా కొమ్మ ఉంటే చాలు, మనకి 2 daysకే మనకి చక్కగా రూట్స్ అయితే వచ్చేస్తాయి. జస్ట్ ఇలా మట్టిలో కూర్చోండి అంతే, మీకు హ్యాపీగా ఎన్నైనా ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట. 10 o'clock ఫ్లవర్స్ కానీ అట్లాగే మాస్ రోజెస్ కానీ. మీకు ఫ్యూచర్ వీడియోస్లో చెప్తూ ఉంటానన్నమాట చిన్న చిన్న టిప్స్ ఎట్లా ప్రాపగేట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. చూస్తున్నారా, నేను ఈ పాట్స్ వచ్చి నేను మీషోలో తెప్పించా అండి. 4 పాట్స్ తెప్పించాను. ముందే నేను హోల్స్ పెట్టేసుకొని చిన్న చిన్న రాళ్ళు అయితే పెట్టేసేసి కవర్ చేసి తర్వాత మట్టి అయితే పోసుకొని అరేంజ్ చేసుకున్నా. మట్టిని మనం తెలుసు కదా, కోకోపీట్ అట్లనే కంపోస్ట్ అట్లనే మట్టి నార్మల్ మన గార్డెన్ సాయిల్ ఇది 1:1:1 రేషియోలో కలిపేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. నాకు కొంచెం ఊరెళ్ళే పని ఉందండి. సో అందుకని ఇవన్నీ రెడీ చేసేసి ఏదైనా షేడ్ ప్లేస్లో పెట్టేసి వెళ్ళిపోతాను. మా మేడ్కి చెప్తాను అన్నమాట వాటర్ వేసేయమని చెప్పి. సో డైలీ వాటర్ వేస్తుంది. నేను ఈసారి ట్రిప్ అయితే 20 days ట్రిప్ వెళ్తున్నానండి. సో ప్లాన్స్ అన్నీ ఏమైపోతాయా అని చెప్పి కొంచెం బాధగానే ఉంది. అట్లాగే ట్రిప్ వెళ్తున్న సంతోషం కూడా ఉందన్నమాట. కానీ ఏం చేస్తాము, తప్పదు కదా. సో అందుకనే దానికి ఎట్లా పోయాలి వాటర్, ఏం చేయాలి అన్నీ చెప్పాను క్లియర్గా. పెట్స్ అట్లాగే గార్డెన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి వీటి ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయో. ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో, వెళ్ళేటప్పుడు అంతే బాధగా ఉంటుందన్నమాట. సో మీలో ఎంతమంది ఇట్లా ఫీల్ అవుతారో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి. మీన్ వైల్ చూస్తున్నారు కదా, నేను అన్నీ అయితే పెట్టేశాను. సో ఒక్కొక్కటి పెట్టేసి వాటరింగ్ చేసి షేడీ ప్లేస్లో పెట్టేశాను. నాకు కుదిరినప్పుడల్లా వీడియోస్ ఆర్ షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. మీన్ వైల్ మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి. అట్లానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లానే నేను 2 plants నేమ్స్ చెప్పలేదు కాదు, నాకు తెలీదు. సో తెలిస్తే కనుక మీరు కామెంట్ అయితే చేసేయండి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. బాయ్.